హలో తాతయ్య, ఈ ఇల్లు నీదేనా తాతయ్య? నాదేమో మీ భార్య ఎక్కడ పోయింది? చచ్చిపోయింది. చచ్చిపోయి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 సంవత్సరాలకు ఎక్కువ. 10 సంవత్సరాలకు ఎక్కువ అవుతుందా? నీకు కొడుకులు కూతుర్లు ఎవరు లేరా? ఉండడు పట్టణంలో ఇద్దరు కొడుకు ఒక ఎక్కడ వాయడం. మరి వాళ్ళు రారా నీ దగ్గరికి? రారమ్మా, రారు. చచ్చిపోయినా అనుకున్నాను. మరి నీకు రోజు తిండి ఎట్లొస్తుంది తాతయ్య? ఎట్లా వస్తుందమ్మా? నీ బంధువులు ఎవ్వరు లేరా? లేరు. నీకు నెలకు పింఛన్ ఎంత వస్తుంది? నెలకు 2000 వస్తుంది. మీ కొడుకు ఎక్కడుంటాడు? హైదరాబాద్లో పాడిచెర్లలో ఉంటాడా? ఆయనకు పెళ్ళయిందా? పెళ్ళి అయింది. కొడుకులతో సోరులు కోడలుందా నీకు? ఏం పని చేశారు వాళ్ళు అక్కడ? మట్టి పని చేస్తారు. మట్టి పని చేశారా? వాళ్ళు నీ దగ్గరకు ఎప్పుడు వచ్చిర్రు? ఎలా వస్తారమ్మా? ఎప్పుడన్నా ఆ పెళ్ళికి వచ్చిన ఇంకా రాలే. ఇంకా రాలేనా? ఒకవేళ నీకు బియ్యం కనుక ఇచ్చిరనుకో, నువ్వు వాటిని వండుకొని తినగలుగుతావా? దుక్కుకుంటూ పోయి వండుకుంటా. వండుకొని తినగలుగుతావా? సరే తాత. నమస్కారం తాత. నీకు ఈ రైస్ ప్యాకెట్ మన శ్రీదేవి అక్క పంపించింది. నువ్వు ఇలా ఆకలితో ఉండడం నేను చూసి అక్కకి చెప్పడం ద్వారా అక్క ఇంత త్వరలో నీకు ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. నువ్వు అన్నం సరిగ్గా తినడం లేదు కదా, అందుకోసమని ఈ రైస్ ప్యాకెట్ తీసుకొని నువ్వు రోజు అన్నం వండుకొని తిను. నువ్వు ఇలా ఆకలితో ఏం ఉండాల్సిన అవసరం లేదు. నువ్వు మంచిగా వండుకొని తిను. శ్రీదేవి అక్క నీకు డబ్బులు కూడా పంపించింది, పెన్షన్. నీకు ఎలాగో పెన్షన్ సరిపోతలేదు కదా. ఏం లేదు తాత, నీకు ఎలాగో పెన్షన్ సరిపోతలేదు కదా, అందుకోసమని ఈ డబ్బులు తీసుకొని నువ్వు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. నువ్వు మంచిగా వండుకొని మంచిగా తిను. ఇప్పుడు నువ్వు సంతోషమే కదా తాత? సో ఫ్రెండ్స్, శ్రీదేవి అక్క తాతకు మనీ కూడా పంపించడం జరిగింది. అయితే నిజంగా ఫ్రెండ్స్, ఏ పిల్లలు ఏ తల్లిదండ్రులను ఇలా వదిలేసి వెళ్ళొద్దు. వాళ్ళు ఇలా వదిలేసి వెళ్ళడం వల్లనే ఈ తాత పరిస్థితి ఇలా మారింది. సో శ్రీదేవి అక్క ఇలా చాలామందికి హెల్ప్ చేస్తుంది. సో థ్యాంక్ యూ శ్రీదేవి అక్క. తాత, నీకు శ్రీదేవి అక్క హెల్ప్ దగ్గర నుండి చేసేది, కానీ అక్క ఇక్కడికి రాకపోవడంతో అక్క నా చేతుల మీదుగా నీకు హెల్ప్ చేసింది. అక్క థ్యాంక్ యూ సో మచ్. నువ్వు నా చేతుల మీదుగా హెల్ప్ చేపిస్తున్నందుకు ఐఎమ్ సో హ్యాపీ. తాత, నువ్వు హ్యాపీయే కదా ఇప్పుడు? సో శ్రీదేవి అక్క ఇలా ఎంతోమంది పేదవాళ్ళకు హెల్ప్ చేస్తుంది. వాళ్ళు కూడా శ్రీదేవి అక్క వల్లనే కొంచెం సరిగ్గా తింటున్నారు. అక్క, నువ్వు ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఎంతో మేలు జరుగుతుంది అక్క. సో ఇప్పటి నుంచి ఈ తాత కూడా మీకు తోచినంత హెల్ప్ చేశారు. సో హ్యాపీ అక్క, నా చేతుల మీదుగా చేపిస్తున్నందుకు థ్యాంక్ యూ అక్క.